హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బేబీస్కి హెల్దీ ఫుడ్ చేసి చూపిస్తున్నాను. పిల్లలకి ఫుడ్ పెడితే సరిపోదు, హెల్దీ ఫుడ్ కూడా పెట్టాలి. ఈరోజు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు. చాలామంది పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఈ రెసిపీ పెట్టడం వలన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈ ఫుడ్ పెట్టడం వలన పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ఆర్ ప్రోటీన్ పౌడర్ని ఎలా చేయాలో చూసేయండి. ఈ రెసిపీకి నేను ఏమేమి తీసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ బాదాం, సెకండ్ కాజు, థర్డ్ వన్ వాల్నట్స్, ఫోర్త్ వన్ పిస్తా, ఫిఫ్త్ వన్ మకానా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. మకానా చాలా హెల్దీ ఫుడ్, సో నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఎండి ఖర్జూరా. ఇందులో ఇది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. డ్రై డేట్స్ పెట్టడం వలన బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ డ్రై డేట్స్ వలన ఈ రెసిపీకి టేస్ట్ కూడా వస్తుంది. ఇందులో షుగర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ని చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి. డేట్స్కి సీడ్స్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే పిస్తాకి కూడా పొట్టు తీసేయండి. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంచిగా రోస్ట్ చేయండి. అన్నీ కలిపి వేయించితే సరిగ్గా వేగవు. కొన్ని రోస్ట్ అవుతాయి, కొన్ని రోస్ట్ అవ్వవు. సో ఒక్కొక్కటిగా వేసి వేయించుకోండి. ఫస్ట్ బాదంని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మరీ మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. సో చూసుకుంటూ నిదానంగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కాజుని కూడా వేసుకొని రోస్ట్ చేసుకోండి. కాజు యూస్ చేయటం వలన పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు. కాజు కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పిస్తాని కూడా వేసుకొని దీన్ని కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత వాల్నట్స్ యూస్ చేయటం వలన బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. సో వాల్నట్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని రోస్ట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేయటం వలన మంచిగా రోస్ట్ అవుతాయి. సో దీన్ని కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత మకానా చాలా హెల్దీ ఫుడ్. సో మకానాని కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఫైనల్గా డ్రై డేట్స్ని కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను వీటిని సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. సపరేట్గా గ్రైండ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే పేస్ట్లా అయిపోతుంది. ఎందుకంటే బాదం, వాల్నట్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో అన్నిటినీ సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి మకానాన్ని తీసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో చెప్పాను కదా, బాదం, వాల్నట్ నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుందని. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఉండలు లేకుండా నలుపుకున్న తర్వాత కొద్దిగా పలుచగా అని ఫ్యాన్ కింద పెట్టండి. కొద్దిసేపటికి పొడి పొడిగా అవుతుంది. అండ్ ఫైనల్గా డ్రై డేట్స్ని కూడా వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఆరిన తర్వాత అన్నీ కలిసేలా కలుపుకోండి. అంతే, ఎంతో హెల్తీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీ అవుతుంది. దీని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పాడవదు. ఈ పౌడర్ని చిన్నపిల్లలకి ఒగ్గు చేస్తారు కదా, సో అందులో కలిపి పెట్టండి. లేదంటే పాలల్లో కొద్దిగా వేసి ఫీడ్ చేయండి, చాలా హెల్తీగా ఉంటారు. ఈ ప్రోటీన్ పౌడర్ని 10 months బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు. మిల్క్ తాగని పిల్లలకి డైలీ 1 స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ని తినిపించండి, చాలా ఇష్టంగా తింటారు. ఇందులో షుగర్, బెల్లం ఏమి లేదు. సో హెల్తీ ఫుడ్ అనమాట. ఈ ప్రోటీన్ పౌడర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా బాబుకి ఇప్పుడు 11th month. నేనైతే డైలీ 1/2 గ్లాస్ మిల్క్లో 1 స్పూన్ ఈ పౌడర్ని వేసి ఫీడ్ చేస్తున్నాను. చాలా ఇష్టంగా తాగుతున్నాడు. మీ పిల్లలకి కూడా ఈ ప్రోటీన్ పౌడర్ని యూజ్ చేయండి. పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు అండ్ హెల్తీగా ఉంటారు. ఈ డ్రై డేట్స్ పౌడర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.